హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి వియత్నంలో మేమున్న హోటల్ రూము మీతో షేర్ చేసుకుందామని షూట్ చేశాను. సో హోటల్ రూమ్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. సో సోఫా సెట్, అలాగే ఒక సింగిల్ బెడ్రూమ్, ఇలా వర్క్ చేసుకోవడానికి టేబుల్ అండ్ చైర్ అరేంజ్ చేశారు. సో బయట వచ్చేసి వ్యూ ఇలా ఉంది. కింద వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. చూస్తాకైతే చాలా బాగుందన్నమాట బయట నుంచి. ఇంకా రూమ్లో పెయింటింగ్స్, అలాగే హాల్లో ఒక టీవీ కూడా అరేంజ్ చేశారు. అలానే ఇక్కడ టీ, అలాగే కాఫీ, ఎనీథింగ్, పిల్లలకి పాలైనా ఏదైనా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఒక బాత్రూము. ఇది వచ్చేసి ఇంకా బెడ్రూమ్ అనమాట. సో మొత్తం ఒక 3 విండోస్ ఇచ్చాడు రూమ్కి వచ్చేసి. సో అటువైపు కనిపించే వ్యూనే ఈ మిడిల్లో ఉన్న విండోకి కూడా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మా లగేజ్. ఇవి వచ్చేసి కబోర్డ్స్ అనమాట. కబోర్డ్స్కి ఇలా మిర్రర్తో అయితే అటాచ్ చేశాడు మిర్రర్ని. సో లోపల వచ్చేసి ఇది కబోర్డు. ఎనీథింగ్ అన్నీ ఉన్నాయన్నమాట, మనకి ఏం కావాలో అవన్నీ. సో లాకరు, అలానే ఇంకా ఇవి వచ్చేసి ఐరన్ బాక్స్, అంబ్రెల్లా, అన్నీ ఎనీథింగ్ ఉన్నాయి. సో స్విమ్మింగ్ చేసినాక సూట్ వేసుకోవడానికి కూడా. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చాడు మనం రెడీ అవ్వడానికి అలా చిన్నగా. ఇదంతా వచ్చేసి బెడ్రూము. బెడ్రూమ్లో కూడా ఒక టీవీని అటాచ్ చేశాడు. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ విండో, బయట వ్యూ అనమాట. సో అంతా కూడా చాలా బాగుంది. ల్యాంప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవి న్యాచురల్గా, అంటే అటు క్లాత్ కాకుండా ఇటు ప్లాస్టిక్ కాకుండా ఉన్నాయన్నమాట ఇవి. సో ఈ పైన అయితే ఏసీని ఫిట్ చేసేసినట్టున్నాడు. సో ఇదంతా బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి 11:08 అయింది, మనకు వచ్చేసి 9:39 అయిందనమాట. అలానే వియత్నాంకి మనకి ఒక 1.5 అవర్ తేడా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఇంకొక బాత్రూము. ఇది వచ్చేసి బెడ్రూమ్కి అటాచ్ ఇచ్చాడనమాట. అది వచ్చి హాల్లో ఉంది కదా. సో ఇంకా మిర్రరు, అలాగే స్నానం చేస్తే టబ్బు, ఇంకొక వాషింగ్ ఏరియా కూడా ఇచ్చింది ఇందులోనే అటాచ్డ్. సో నీట్నెస్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది ఇంకొకటి షవర్ అన్నమాట. మా పిల్లలైతే అక్కడ ఎంజాయ్ చేయడమేమో కానీ టబ్లో స్నానం చేయడానికి అయితే బాగా ఎంజాయ్ చేశారు. అందుకే మీ అందరికి కూడా చూపిస్తాకి వాళ్ళు కూడా బాత్రూంలోకి వచ్చేసారనమాట. ఇంకా ఇదనమాట మేమున్న వియత్నంలో రూము. ఇదంతా బయట వ్యూ అనమాట.
అలానే వియత్నాంలో మేము ప్రతి డే బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను మీ అందరి కోసం. ఆల్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. మనం ఏది తినాలనుకుంటే అది తినొచ్చు. ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది. ఎవరేది తినాలంటే అది తినేసేయచ్చు అనమాట. రైస్, బ్రేక్ఫాస్ట్, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. సలాడ్స్, అలానే పిల్లలకి చాకోస్, మిల్క్, ఫ్రూట్స్, అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. జ్యూసెస్, ఫ్రెష్ జ్యూసెస్ అన్నమాట. ఆరెంజ్, గువా, ఇవన్నీ ఫ్రెష్ జ్యూసెస్ అన్నమాట. సో అన్నీ ఉంటాయి. ఏది కావాలంటే అది తినేయడమే. కొత్త కొత్త టేస్ట్లు కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. Thank you for watching. Bye.